ప్రియ భగవద్బంధువులారా, మహాలక్ష్మీదేవి వైభవాన్ని గురించి ఇతర ఏ దేవీ దేవతలకు సాధ్యం కానటువంటి గొప్పదనాన్ని గురించి మనందరం కూడా ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. భగవంతుడు సృష్టించిన ఈ సమస్త సృష్టి ఆమె యొక్క వినోదం కోసమే అన్న విషయం తెలుసుకున్నాం ఒక శ్లోకంలో. కేవలము ఈ లీలా విభూతి కాదు, నిత్య విభూతి అయిన శ్రీవైకుంఠం కూడా ఆమె కోసమే ఉన్నది, ఆమె ఆనందం కోసమే ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మరొక శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. అంటే ఇన్ని విధాలుగా కూడా ఆమెకు ఆనందం కలగజేయాలి, ఆమెకు ఆనందం కలగజేయాలి అనే పరమాత్మ ఆలోచిస్తున్నాడు. చూసారా, ఇదే తెలుపుతోంది ఆమె గొప్పదనాన్ని. పరమాత్మ అందరికన్నా గొప్పవాడండి, ఇంక దానిలో సందేహం లేదు, పక్కన పెట్టండి ఆ విషయం. ఇప్పుడు ఇంత గొప్పవాడైన పరమాత్మ ఎవరి కోసమైతే తాపత్రయపడుతుంటాడో వాళ్ళు ఆయన కన్నా గొప్పవాళ్ళ కాదా, ఇది ప్రశ్న మనకి. కాబట్టి అటువంటి గొప్పదనం కలిగినటువంటి అమ్మ ఈమెకి ఆనందం కలగజేయటం కోసం ఇంత గొప్ప అద్భుతమైన సృష్టి ఆయన చేసేస్తున్నాడే. ఓ నిత్య విభూతి, ఓ లీలా విభూతి, ఇవి చాలవన్నట్లుగా అందరూ కూడా శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈమెకు పరికరములుగా, సాధనాలుగా ఉపయోగపడుతూ ఉన్నారు అన్న విషయం కూడా మనకు తెలియజేస్తున్నా. ఎలాగట, హేలాయామఖిలం చరాచరం ఇదం భోగే విభూతి పరా ధన్యాతే పరిచారకన్మణి సదా పశ్యంతి ఏ సురయః శ్రీరంగేశ్వరదేవి కేవల కృపా నిర్వాక్యవర్గే వయం శశిత్వే పరమః పుమాన్ పరికరాహి ఏతే తవ స్మరణే. ఈ ఉభయ విభూతులు అంటే నిత్య విభూతి, లీలా విభూతి, తరువాత ఇందులో వస్తువులు, ఆ తరువాత భగవంతుడు కూడా ఆఖరికి ఆయన కూడా ఆ అమ్మకు పరికరముల వంటి వారే. శ్రీరంగేశ్వరదేవి, మా శ్రీరంగనాయకి మహాలక్ష్మి దేవి, అఖిలం ఇదం చరాచరం, మన కంటికి ఎదురుగా ఉన్నప్పటికీ కూడా అంతులేనైనటువంటిది ఈ ప్రకృతి కూడా. ప్రకృతి మన ఎదురుగ్గా ఉన్నట్టే ఉంటుంది, చుట్టూతా ఉన్నదాన్నే కదా మనం ప్రకృతి అంటున్నాం. కానీ ప్రకృతిలో ఉండే అన్ని విషయాలు మనకి తెలుసా? ఏమీ తెలియవు. ఏదో మన చుట్టూ ఉండే కొంత ప్రాంతం గురించి మనకు తెలుసు, కానీ అసలు ప్రకృతిలో ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో కూడా మనకు తెలియదే. ఇంకా పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నాం మనం. రోజుకొక కొత్త జీవిని కనుక్కుంటూనే ఉన్నాం. ఇదిగో ఈ జీవి ఇక్కడ ఉందండి అంటున్నాం, ఫలానా జీవి నుంచి ఫలానా జీవి పుట్టింది అంటున్నాం, ఈ జీవి ప్రపంచానికి మూలం అంటున్నాం. కొన్ని రోజులకి ఇంకొక ఆయన వచ్చి అది కాదండి ఇది మూలం అంటున్నాడు. అసలు మూలం ఎవరో వీళ్ళెవరికి తెలుసు? సృష్టించిన ఆయనకొక్కడికి తెలుసు. ఏది ముందుగా సృష్టించాడో, ఏది తర్వాత సృష్టించాడో ఆయనకి తెలుసు. కానీ మనందరం ఊహలు చేసుకుంటూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలు నీ ఊహే ప్రధానం, మరికొన్ని సంవత్సరాలు ఇంకొక ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రధానం. ఓ డార్విన్ అనే ఆయన ఓ సిద్ధాంతం చెప్పేశాడు, దాన్ని కొన్ని సంవత్సరాలు ఫాలో అయ్యాం. అబ్బెబ్బే డార్విన్ సిద్ధాంతం తప్పండి అని మొదలెట్టారు. ఇప్పుడు ఇంకో సిద్ధాంతం ఏదో వస్తుంది, అది కొన్ని సంవత్సరాలు నడుస్తుంది, ఆ తర్వాత మరి ఇంకో సిద్ధాంతం, ఇలా నడుస్తుంది. కాబట్టి కంటికి ఎదురుగ్గా కనపడుతున్నప్పటికీ కూడా అంతులేనటువంటిదే ఈ ప్రపంచమంతా కూడాను. ఇటువంటి అంతులేని ఈ సమస్తమైన జగత్తు ఏదైతే ఉన్నదో, మహత్తరమైన చరాచర జగత్తు, ఆఖరికి ఈ భూలోకం ఎప్పుడు పుట్టిందో కూడా మనకు తెలియట్లేదే.
ఏదో సూర్యుడి దగ్గర నుంచి శకలాలు ఇలా వచ్చేయి, అవి చల్లారయ్యి, తర్వాత భూమి తయారైంది, ఇలా ఒక ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. ఇంకొక ఆయన ఏదో బిగ్ బ్యాంగ్ అనే ఒక సిద్ధాంతం పట్టుకొచ్చాడు. ఇంకొక ఆయన ఇంకో సిద్ధాంతం పట్టుకొస్తాడు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సిద్ధాంతాల ద్వారా భూమి ఈ విధంగా ఏర్పడి ఉండవచ్చు అనే ఊహలు చేస్తున్నారు. కానీ ఎవరికైనా వాస్తవంగా తెలుసా అంటే తెలియదు కదా.